నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ విజిత. చాలా మంది బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ వర్క్ని వాళ్ళొక్కరిపైనే వేసుకొని వాళ్ళు అసలు నాన్ స్టాప్గా రెస్ట్ అనేది లేకుండా కష్టపడుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా అవుతుంటుంది? వాళ్ళ టీంలో ఉంటారు పర్సన్స్, ఎంప్లాయీస్, ఇంకా అయినా కూడా వాళ్ళకి వర్క్ ఎలా అసైన్ చేయాలి, వీళ్ళు నాలాగా చేయగలుగుతారా లేదా, ఎందుకు వాళ్ళకి ఇవ్వడం, ఆ పనేదో నేనే చేసుకుంటే అయిపోతుంది, ఇలాంటి రకరకాల ఆలోచనలతో వాళ్ళే చాలా ఎక్కువ కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ఆలోచనల నుంచి వాళ్ళు ఎందుకు బయటపడలేరు? ఇలాంటి మంచి మంచి విషయాలు ఈ టాపిక్ గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, మంచి మెంటర్ అని చెప్పవచ్చు, వేణు కళ్యాణ్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా మంది బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసి పలానా ఇన్ని ఎంప్లాయీస్ అని చెప్పి కొంతమందిని అయితే తీసుకుంటారు. కానీ ఎవరికి ఏ వర్క్ అప్పచెప్పాలి ఏంటి అనే ప్లానింగ్ మిస్ అవుతూ ఉంటారు. అన్ని రకాలకు సంబంధించిన సెగ్మెంట్లు అన్ని వీళ్ళ నెత్తిపైన వేసుకుంటూ ఉంటారు. అసలు ఒక ప్లానింగ్ అనేది ఉండదు. అసలు ఎందుకు వీళ్ళే వర్క్ ఎక్కువ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజన్ సార్. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ద్వారా ఎంతోమంది బిజినెస్ ఓనర్స్కి ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఈరోజు వాళ్ళు బిజినెస్ నుంచి ఫ్రీ అయిపోయి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, లేదంటే ఇంకొక ఏదైనా బిజినెస్ చేయడానికి. అంతే. ఎందుకంటే ఈరోజు బిజినెస్ ఓనర్స్, ఇందాక మీరు క్వశ్చన్లోనే చెప్పారనమాట, ఎవరికి వర్కులు అనేది చెప్పకుండా ఆ వర్క్ మొత్తం వాళ్ళే చేసుకొని చాలా సతమతం అవుతుంటారని. నేను దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ బిజినెస్ ఓనర్ని నేను శ్రీకృష్ణునితో పోలుస్తాను. హ్యాపీ ఫీల్ గాని మంచిగా శ్రీకృష్ణునితో పోలుస్తాను. ఓకే, ఈ బిజినెస్ ఓనర్ శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు అనమాట. శ్రీకృష్ణుడు అంటే ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోవర్ధన పర్వతం అనేది లిఫ్ట్ చేస్తాడు. చెట్కిన వేల మీద లిఫ్ట్ చేసి గోకుల ప్రజలు ఎవరైతే ఉంటారో మొత్తం కాపాడతాడు అనమాట. అంటే ఏది గోవర్ధన పర్వతం లిఫ్ట్ చేసి బయట అంతా తుఫాను అంతా కూడా వస్తుంటుంది కాబట్టి ఒక కొండ కింద వీళ్ళని సేఫ్గా ఉంచాలని చెప్పేసి పర్వతం లిఫ్ట్ చేసి పట్టుకుంటాడు. కింద అందరు ఎవరు ఉంటారు? గోకుల ప్రజలు అనేది ఉంటారు. ఓకే, సో ఈ గోవర్ధన పర్వతం ఈస్ నథింగ్ బట్ మీ ఆ బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, గోకుల ప్రజలు ఈస్ నథింగ్ బట్ టీమ్ మెంబర్స్ లేదనంటే బిజినెస్కి సంబంధించింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ బిజినెస్ ఓనర్ శ్రీకృష్ణుడు అంటే కొద్దిసేపటికే గోవర్ధన పర్వతం అనేది పట్టుకున్నారు. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుకునే ఉన్నారు. ఇంకా గోవర్ధన పర్వతం ఎక్కడ దింపాలో తెలియట్లేదు. ఎక్కడ దింపితే మా వాళ్ళు ఏమైపోతారు అని చెప్పలేక వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మొత్తం వీళ్ళే పట్టుకొని ఉన్నారనమాట. సంవత్సరాలు అయిపోతుంది, కొంతమంది పాపం జాలేస్తుంది. సో కనీసం పక్కనే పెట్టండి అని అంటే పక్కన పెట్టుకుంటే మళ్ళీ మా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు, కొండ ఫినిష్ చేసేస్తుంది అని చెప్పేసి ఆ బాధతో మొత్తం పర్వతం పట్టుకునే ఉన్నారు. ఓకే, సో ఈ రోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తానమాట, ఎట్లా పర్వతం పక్కన పెట్టేసేసి మీరు ఎట్లా ఫ్రీ అయిపోయి ఎంజాయ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, ఫస్ట్ బిజినెస్ ఓనర్ ఎవరికైనా వర్క్ డెలిగేట్ చేయాలంటే ఫస్ట్ ఆయన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎప్పటివరకు అయితే మైండ్ సెట్ చేంజ్ చేసుకో వర్క్ డెలిగేట్ చేయం. ఈరోజు మైండ్ సెట్ కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వర్క్ డెలిగేట్ చేయమంటే ఎట్లా చేయాలి, నాకన్నా బెటర్ వీళ్ళు చేయరు కదా, అందుకోసం నేనే చేసుకుంటా. రెండోది వచ్చేసి ఏంటంటే ఎవరిని నమ్మరు. వీళ్ళు నమ్మితే మళ్ళీ వీళ్ళని మోసం చేస్తారు, మళ్ళీ అదే నేనే చేసుకోవాలని ఎవరు నమ్మరు. మూడోది, ఇప్పుడు అంత క్వాలిఫైడ్ పీపుల్ కాదు, వీళ్ళు వర్క్ డెలిగేట్ చేస్తే అంత క్వాలిఫైడ్ పీపుల్ కాదు కాబట్టి డెలిగేట్ చేసి కూడా వేస్ట్, అదేదో నేనే చేసుకుంటా. ఇంకోటి, నేను చెయ్యాలని అనుకుంటున్నాను బట్ నాలాగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కదా. నేను ఎట్లయితే కస్టమర్ని రిసీవ్ చేసుకుంటాను, నేను ఎట్లయితే కస్టమర్స్తో మాట్లాడతాను అట్లా వీళ్ళు మాట్లాడరు. నేను కస్టమర్ 10 గంటల కంటే 9 గంటలకు పోతా, వీళ్ళు 11 గంటలకు పోతారు. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు వీళ్ళకి. సో అట్లాంటప్పుడు డెలిగేట్ చేసి కూడా వేస్ట్ అని కొంతమంది చేయరు. ఇంకో కొంతమంది లాస్ట్ టైం ఇట్లనే నేను డెలిగేట్ చేయడానికి చాలా ట్రైన్ చేసిన తర్వాత తీరాలు వర్క్ చేసే సమయంకి వచ్చేసరికి నా కాంపిటీటర్ దగ్గర పోయి జాయిన్ అయిపోయాను. సో అట్లాంటప్పుడు అప్పటి నుంచి నేను ఎవరికి ట్రైన్ నమ్మడమే మానేసిన, ఎవరికి డెలిగేట్ నేనే వేసుకుంటాను. ఇంకో కొంతమంది ఉంటారు, మీరు ఇవన్నీ చెప్పారు కదా, నాకు ఇవన్నీ ఏం ప్రాబ్లం కాదు, నేను డెలిగేట్ చేయాలనుకుంటున్నా కానీ నాకు దగ్గర డెలిగేట్ చేయడానికి కింద టీమే లేరు, ఇలా బాధ. ఇంకా కొంతమంది ఇవన్నీ డెలిగేట్ ఏదైతే చేయమంటున్నారు కదా, ఆ చేసినాక కూడా నాకు ఆనందం లేదు, ఎందుకంటే ఆ పని నేను చేసుకోవడంలోనే ఆనందం ఉంది అని కొంతమంది ఆనందం కోసం మొత్తం పొద్దున పోయి రాత్రి వరకు మొత్తం నెత్తినేసుకొని కూర్చుంటారు అనమాట. అంటే ఇది శ్రీకృష్ణుడు పట్టుకుని ఉన్నాడు కదా, వీళ్ళు మొత్తం సంవత్సరాలు ఇట్లనే పట్టుకోవడంలో ఆనందం ఉంది. ఫ్యామిలీకి బ్రేక్ లేదు, సండే లేదు, ఫెస్టివల్ లేదు, ఏం లేదు, మొత్తం ఆ బిజినెస్ లో నీలమైపోయి
అవును. అన్ని ప్రాబ్లమ్స్ నెత్తి మీద వేసుకొని ఆనందం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు. రైట్. మరి ఇప్పటివరకు నేను చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో కదా, ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ కావు. ఇది పెద్ద టెస్ట్ మనకి. ఇవన్నీ రీజన్స్ కరెక్ట్ కాదు. కరెక్ట్ రీజన్ ఏంటి అని అంటే, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వైఫ్ రెస్పెక్ట్ ఉండదు, నా పిల్లలు రెస్పెక్ట్ ఉండదు, నా చుట్టాల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర రెస్పెక్ట్ ఉండదు. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఒక మంచి రెస్పెక్ట్, ఒక మంచి సిగ్నిఫికెంట్ కోసం. అట్లాంటప్పుడు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్కి పోగానే అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటే ఇలా అంటారు కదా, గుడ్ మార్నింగ్ అంటారు అందరికి. అది మంచిగా అనిపిస్తుంది. సో దాని తర్వాత ఎవరికైనా టీం మెంబర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను చేస్తా, వాష్రూమ్లో వాటర్ వస్తుంది నేను వస్తా. దాని తర్వాత సార్ టైప్ తిరుగుతలేదు, నేను రిపేర్ చేస్తా, సార్ లైట్ వస్తుంది నేను చేస్తా. అంటే అన్ని పనులు వీళ్ళపైనే డిపెండెంట్ అయ్యి చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ వాల్యూ తెలుపుకోవడం ఇంకేమీ జరగదు. నా వాల్యూ తెలవాలి. ఇప్పుడు అన్ని పనులు అలా చేసుకుంటే నా వాల్యూ ఎట్లా ఉంటుంది? గుడ్ మార్నింగ్ చెప్పండి రేపటి నుంచి అంతే కదా. సో ఆ సిగ్నిఫికెన్స్ కోసం, ఓకే, ఆ ఐడెంటిటీ కోసం, ఆ బిజినెస్ ఓనర్ ఒక పదం కోసం వీళ్ళు అన్ని పనులు ఇల్లే చేసుకోవడం కూస్తారు అనమాట. ఇంకోటి చాలా పెద్దది, పర్ఫెక్షన్ అనే మిత్తుతో కూడా చేసుకోవడం కూస్తారు. ఎందుకంటే నాలాగా ఎవడు చేయరు అని చెప్పేసి ఆ మిత్తుతో కూడా చేసుకోవడం కూస్తారు. సో ఎప్పుడైతే ఈ పర్ఫెక్షన్ అనే మిత్తు, దాని తర్వాత నేను లేకుంటే పని కాదు అనేది సిగ్నిఫికెన్స్ కోసం ఇదంతా మైండ్లో నుంచి పక్కన పెట్టేస్తే అద్భుతాలు అనేది వీళ్ళు చేయగలుగుతారు. ఓకే. సో అందుకోసం ఏంటంటే ఈ రోజు చాలా మంది బిజినెస్ ఓనర్స్ నేను చెప్పేది ఏంటంటే, డెలిగేషన్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక కంపల్సరీ బిజినెస్లో. అంటే ఇది డెలిగేషన్ అనేది ఒక ఆప్షన్ లాగా ఇస్తున్నాం, ఆప్షన్ కాదు, అది కంపల్సరీ బిజినెస్ స్టార్ట్ చేసేందుకే డెలిగేట్ చేసి ఫ్రీ అవ్వడానికి. బిజినెస్ ఒక మీనింగ్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బిజినెస్ అంటే, బిజినెస్ ఈజ్ కమర్షియల్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ విచ్ రన్స్ వితౌట్ యూ, దట్స్ కాల్ బిజినెస్. అంటే అట్లాంటి ఒక బిజినెస్ కమర్షియల్గా ఉండాలి, ప్రాఫిటబుల్ కూడా ఉండాలి, 4 రూపాయలు సంపాదించాలట. అట్లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, అండ్ ఆర్గనైజేషన్ అంతా ఈ లేకుండా నడిచేటట్టు ఉండాలి, దాన్నే బిజినెస్ అంటారు. అవును సార్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది కమర్షియల్ కూడా లేదు, ప్రాఫిట్ కూడా లేదు, అట్లా వీళ్ళతోనే పొద్దుదాకా నడుస్తుంటే అది బిజినెస్ అన్నారు. అది చారిటీ అంటారు, చారిటబుల్ ట్రస్ట్ విత్ జిఎస్టీ. అంటే చారిటీ కూడా చేస్తారు, అది కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కూడా. గ్రేట్ బిజినెస్. ఓకే. సో అందుకోసం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో డెలిగేషన్ అనేది టీంకి ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని మీరు ఆప్షన్ లాగా కన్సిడర్ చేయకుండా దాన్ని కంపల్సరీ చేసేటట్టు చూసుకోండి, ఫస్ట్ పాయింట్. నా సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బిజినెస్లో ఈ అన్నీ కూడా నేనే చేసుకోవాలనుకుంటారు కదా, జీవితాంతం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అన్ని పనులు మనమే చేసుకొని కంపెనీని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేసినట్టు చరిత్రలో లేదు. అంటే ఎవరైతే ఈరోజు కంపెనీని పెద్ద పెద్ద లెవెల్లో తీసుకెళ్లారు కదా, వాళ్ళందరూ కూడా అన్ని పనులు వాళ్ళే చేసుకొని వచ్చి కంపెనీ పెద్ద లెవెల్లో తీసుకెళ్ళారు. వాళ్ళు అట్లాంటి టీంతో వర్క్ చేశారు కాబట్టి, డెలిగేట్ చేశారు కాబట్టి కంపెనీ పెద్దగలిగింది. అవును. ఓకే. రెండోది, ప్రోకాస్టినేషన్ అనే మిత్ని ఇది మంచిగా అన్ని పనులు జరగాలనేది మిత్తిని డిలీట్ చేసారు కాబట్టి ముంగడికి వెళ్ళారు అనమాట. ఓకే. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమంటారంటే వర్క్ని డెలిగేట్ చేయమంటే వాళ్ళంటే పెద్ద కంపెనీ, పెద్ద పీపుల్, వాళ్ళంటే డెలిగేట్ చేస్తారు. మనతోనైతే మన చిన్న కంపెనీ, చిన్న పీపుల్. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వర్క్ని డెలిగేట్ చేశారు కాబట్టి పెద్ద కంపెనీలు అయినాయి. అవును. అండ్ వాళ్ళు రిచ్ అయ్యారు. వర్క్ని డెలిగేట్ చేయడం ద్వారా రిచ్ అయ్యారు వాళ్ళు, అంతేగాని రిచ్ అయ్యారు కాబట్టి డెలిగేట్ చేస్తలే. ఇది పెద్ద అపోహ. ఎందుకంటే వాళ్ళు పెద్ద కంపెనీ అంత పొజిషన్లోకి వెళ్ళారు, ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు నేను కూడా డెలిగేట్ చేస్తా, నా దగ్గర అంత స్టాఫ్ ఉంటారు, అంత డబ్బు ఉంటుంది, లాస్ అయినా నాకు ఫరక్ పడదు, నేను కూడా డెలిగేట్ చేస్తా అని అంటారు. తప్పు. వాళ్ళు డెలిగేట్ చేశారు కాబట్టి రిచ్ అయ్యారు. ఇంకా కొంతమంది అంటారు వాళ్ళకి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు మల్టిపుల్ కంపెనీస్ ఎందుకు పెట్టారంటే డెలిగేట్ చేసుకుంటూ పోయారు కాబట్టి మల్టిపుల్ కంపెనీస్ అనేది పెట్టారు. సో అందుకోసం ఈ రోజు నుంచి బిజినెస్ ఓనర్ చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఏం సెట్ చేసుకోవాలి అని అంటే, వర్క్ని డెలిగేట్ చేయాలి ఫస్ట్. అది ఆప్షన్ కింద కాదు, కంపల్సరీ. రెండోది, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, డెలిగేట్ చేసినప్పుడు 3-4 థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్, మీలాగా వాళ్ళు చేయరు, అది యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైనా మనం ఇంకోరు వర్క్ ఇచ్చినప్పుడు మనలాగా వాళ్ళు చేయరు, అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. రెండోది, మనం 100% ఏదైతే ఇస్తామో వాళ్ళు 50% ఇస్తారు, ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి, ముందే చెప్తున్నాను. మూడోది, వాళ్ళు మీరు వర్క్ని డెలిగేట్ చేసినప్పుడు మిస్టేక్స్ కూడా చేస్తారు, ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ మిస్టేక్ చేసే ప్రాసెస్లో కస్టమర్స్ కూడా కోల్పోతారు, ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ కస్టమర్స్ కోల్పోతున్నారంటే డబ్బులు కూడా లాస్ అయితే, ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అలా అనొచ్చు, ఇవన్నీ అయితే డెలిగేట్ చేసేది ఎందుకు అని.
ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్ కస్టమర్లు వెనుక ఉరుకుతారు, మంచి కస్టమర్ కావాలి, మంచి కస్టమర్ కావాలి. ఆ కస్టమర్ కోసం టీంని తిట్టాల్సి వస్తే తిడతారు, అవును. అండ్ ఆ కస్టమర్ కోసం టీంని కప్పచెప్పకుండా వీళ్ళే ప్రయారిటీ ఇస్తారు. కానీ కస్టమర్లు ఎట్లాంటి వాళ్ళు అంటే అందరూ అట్లా కాదు, చాలా మందికి ₹100 ప్రోడక్ట్ ఉంది, మంచిగా చూసుకొని రెస్పెక్ట్ ఇచ్చుకొని మంచిగా వాళ్ళకి రిసీవింగ్ చేసుకొని మంచిగా అన్ని ఇస్తున్నారు. పక్కనోడు ₹90 ఇస్తున్నంటే ఎంత మంచిగా చూసుకున్నా కూడా వాడు వెళ్ళిపోతాడు. అంతే. అట్లాంటి కస్టమర్కి ప్రయారిటీలు ఇస్తారు, కానీ పొద్దుందాకా వీళ్ళ డ్రీమ్స్ గోల్స్ కోసం పనిచేసే టీంకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే కస్టమర్ ఎక్కడ హట్ అవుతారో అని చెప్పేసి టీంని తిడుతున్నారు, కానీ అట్లాంటి టీం ఉంటే అట్లాంటి కస్టమర్లు 100 మంది వస్తారని మర్చిపోతున్నారు. ఓకే. పాయింట్ ఏంటంటే ఒక మంచి టీం మెంబర్ మీరు తయారు చేయడానికి 10 కస్టమర్లు కోల్పోవడానికి రెడీగా ఉండండి, అప్పుడే మంచి టీం మెంబర్ రెడీ అవుతారు. ఎందుకంటే ఒక మంచి టీం మెంబర్ వస్తే 10 మంది కస్టమర్లు వాళ్ళు రెడీ అయితే 1000 మంది కస్టమర్లు కూడా పట్టుకొస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పినానో దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి, అప్పుడే ఫ్రీ అవుతారు. ప్రతి బిజినెస్ ఓనర్ ఒక గోల్ ఏం తీసుకోవాలి తెలుసా? అతను నెక్స్ట్ రాబోయే కొద్ది నెలల్ని ఆ బిజినెస్ నుంచి ఫైర్ చేసుకోవాలని చెప్పి గోల్ తీసుకోవాలి. అంటే ఆ బిజినెస్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి, డెలిగేట్ చేసేసి. ఓకే, అవి చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోవాలి, అప్పుడే అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. అప్పటి వరకు అవి పాసిబుల్ కావు. సో ఇది విన్నారు కదా, మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని వర్క్ని డెలిగేట్ చేసి తొందరగా బిజినెస్ నుంచి ఫ్రీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన యాక్సెప్ట్ చేస్తేనే చాలు, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.